హలో స్టూడెంట్స్, ఈరోజు మీరు ఈ వీడియోలో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన ఈ స్కీమ్ గురించి తెలుసుకోబోతున్నారు. ఈ స్కీమ్ని మన యూనియన్ గవర్నమెంట్ 2025 బడ్జెట్ ప్రవేశపెట్టే టైంలో మెన్షన్ చేయడం జరిగింది. సో విషయంలోకి వెళ్ళిపోతే ఈ స్కీమ్ని ఇప్పుడే చెప్పుకున్నాం కదా, 2025 బడ్జెట్లో మెన్షన్ చేసినారు. ఇది మన భారతదేశంలో ఉండేటటువంటి 29 స్టేట్స్ అండ్ యూటీస్లో ఇంప్లిమెంట్ చేయాలనేసి అనుకుంటున్నారు. అసలు ఈ స్కీమ్ యొక్క ప్రధాన ఉద్దేశం చూసుకుంటే, ఎక్కడైతే అగ్రికల్చర్కి సంబంధించిన కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయో లో ప్రొడక్టివిటీ అనేసి అంటారు. అంటే తక్కువ ఉత్పాదకతను కలిగి ఉండే జిల్లాలు, దాంతోపాటు మోడరేట్ క్రాప్ ఇంటెన్సిటీ అనేసి అంటారు. పంటకు సంబంధించి ఒక సంవత్సరం కాలంలో పండే పంటల సంఖ్యని క్రాప్ ఇంటెన్సిటీ అంటాం. అది ఎక్కడైతే మోడరేట్గా ఉంటుందో అటువంటి జిల్లాలు, అలాగే లో యాక్సెస్ టు అగ్రికల్చర్ క్రెడిట్స్ అనేసి అంటాం. అంటే అగ్రికల్చర్కి ఏ జిల్లాలో అయితే తక్కువ లోన్ ఫెసిలిటీ అందుతుందో ఇటువంటి జిల్లాల్ని టార్గెట్ చేస్తూ మన భారతదేశంలో 100 డిస్టిక్లలో ఈ పిఎం ధనధాన్య కృషి యోజన అనే స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలనేది ఈ స్కీమ్ యొక్క ప్రధాన ఉద్దేశం అన్నమాట. సో ఈ స్కీమ్లో వీళ్ళు 5 గోల్స్ని పెట్టుకున్నారు. ఈ 100 డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, 5 గోల్స్ పెట్టుకొని పనిచేస్తారు. ఏం చేస్తారు? ఫస్టే చెప్పుకున్నాం కదా, తక్కువ ప్రొడక్టివిటీ ఉన్న జిల్లాని ఎంచుకుంటారని. అక్కడ ఈ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనే దాన్ని పెంచే ప్రయత్నం చేస్తారు. సెకండ్ వచ్చేసి క్రాప్ డైవర్సిఫికేషన్, సస్టైనబుల్ ఫార్మింగ్ అనేసి అంటారు. క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే ఏంటంటే, ఒకటే పంటని ప్రతి సంవత్సరం వేయకుండా ఒక్కొక్క పంటకి మధ్యలో వేరే పంటల్ని యాడ్ చేయడం జరుగుతుంది. వరి పంట వేసినారనుకోండి, దాని తర్వాత వేరుశనగ వేపేయడం. ఇట్లా ఈ క్రాప్స్ ఏవైతే ఉంటాయో డైవర్స్ క్రాప్స్ ని వాళ్ళు పండించే విధంగా చర్యలు తీసుకుంటారు అనమాట. అలాగే ఈ బ్లాక్ లెవెల్ అండ్ పంచాయత్ లెవెల్స్ లో పోస్ట్ హార్వెస్ట్ స్టోరేజ్ యొక్క ఫెసిలిటీని డెవలప్ చేయాలనుకుంటున్నారు. అంటే పంట కోసిన తర్వాత వాటిని స్టోర్ చేసే విధంగా ఈ స్టోరేజ్ కెపాసిటీని కూడా పెంచాలనుకుంటున్నారు. ఫోర్త్ వచ్చేసి ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా పెంచే ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ క్రెడిట్ ఏదైతే ఉందో పంటలకి సంబంధించి షార్ట్ టర్మ్ అలాగే లాంగ్ టర్మ్ లోన్స్ ఏవైతే ప్రజెంట్ ఇస్తున్నారో వాటిని ఇంకా పెంచే ప్రయత్నం కూడా మేము చేస్తాం అనేసి ఈ రకంగా 5 గోల్స్ పెట్టుకొని గవర్నమెంట్ పనిచేయడం జరుగుతుంది. 100 డిస్ట్రిక్ట్స్ అనుకున్నాం కదా, ఈ 100 డిస్ట్రిక్ట్స్ లో సెలెక్ట్ చేసినటువంటి డిస్ట్రిక్ట్స్ పరంగా ర్యాంకింగ్ ఒకసారి చూసుకుంటే మనకి ఫస్ట్ ప్లేస్ లో ఉత్తరప్రదేశ్ అనేది 12 జిల్లాలతో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సెకండ్ ప్లేస్ లో వచ్చేసి మహారాష్ట్ర 9 జిల్లాలతో సెకండ్ ప్లేస్ లో ఉంది మహారాష్ట్ర. అలాగే మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్ ఉమ్మడిగా 8 జిల్లాలతో థర్డ్ ప్లేస్ లో ఉన్నాయన్నమాట. దాని తర్వాత వచ్చేసి అసలు ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా జరుగుతుంది ఇది అంటే, 11 మినిస్ట్రీస్ని అలాగే 36 స్కీమ్స్ని వీటిని కంప్లీట్గా ఇంటిగ్రేట్ చేసి అగ్రికల్చర్, దాంతోపాటు బాగా గుర్తుపెట్టుకోండి అలైడ్ సెక్టర్ ఏదైతే ఉంటుందో వ్యవసాయ అనుబంధ రంగాలు అంటాం కదా, వాటిని కూడా డెవలప్ చేయాలనేసి ఈ స్కీమ్ అనుకుంటుంది. దాని తర్వాత ఈ స్కీమ్ యొక్క ఇంప్లిమెంటేషన్ పీరియడ్ చూసుకుంటే 2025 సంవత్సరం నుంచి 6 సంవత్సరాలు అంటే 2031 సంవత్సరం వరకు ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఫండింగ్ ఏ విధంగా ఉంటుందంటే, ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన స్కీమ్కి 24,000 కోట్ల చొప్పున గవర్నమెంట్ ఖర్చు చేయబోతుంది. అసలు ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసుకొని రావడానికి ప్రధాన కారణం, వీళ్ళకి ఒక బూస్ట్ లాగా పనిచేసిన ఇంకొక స్కీమ్ ఏదంటే, నీతి ఆయోగ్ వాళ్ళు ఆల్రెడీ 2018 సంవత్సరం నుంచి ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అనేసి అంటారు. ఈ స్కీమ్ ని బేస్ చేసుకొని PMDDKY అనే స్కీమ్ ని డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్ యొక్క భాగస్వామ్యంతో మనకి డిస్ట్రిక్ట్ ధనధాన్య సమితి అనేది ఏర్పాటు కావడం జరుగుతుంది. వీళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈ స్కీమ్ కి సంబంధించిన డిస్ట్రిక్ట్ ప్లాన్ అనే దాన్ని డెవలప్ చేస్తారు. వీళ్ళు ఏ విధంగా స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేసి వీళ్ళ పైన మానిటర్ చేసేలాగా సెంట్రల్ నోడల్ ఆఫీసర్స్ అనే వాళ్ళని నియమించడం జరిగింది. సో అసలు వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అంటే, 117 ఇండికేటర్లని బేస్ చేసుకొని ఈ నోడల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు
ఈ డిస్ట్రిక్ట్ సమితి ఏదైతే ఉంటుందో వాళ్ళు సరిగ్గా ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనేసి చూస్తారు అనమాట. ఇంప్లిమెంటేషన్ లో డెవలప్మెంట్ ని మంత్లీ అప్డేట్ చేస్తూ ఉంటారు ఈ స్కీమ్ కి సంబంధించి. సో ఇట్లాంటి కరెంట్ విషయాల్ని మీరు కూడా రెగ్యులర్ గా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.